అండ్ మీ కెరీర్ని గమనించిన తర్వాత నాకు ఒక అనిపించింది ఏంటంటే చాలామంది అంటే మీరు నాకు తెలిసి మీరు సినిమా చేయాలనుకుంటే అర్జెంట్గా వెళ్ళి బన్నీకి కథ చెప్పొచ్చు మీకున్న క్లోజ్నెస్. అవును. బట్ చాలామంది కొత్త డైరెక్టర్స్ పేర్లు వద్దు కానీ ఒక సినిమా హిట్ కాగానే ఒక చిన్న సినిమా తీస్తారు, హిట్ కాగానే చాలా గ్యాప్ తీసుకుంటారు. అంటే మనం మినిమం ఒక ప్రభాస్ అట్లీస్ట్ నితిన్ ఇలాంటి వాళ్ళు ఉంటే తప్పించే సినిమా చేయొద్దు. అంటే వాళ్ళు అంతకుముందు తీసిన సినిమా చిన్న సినిమాని హిట్ అయింది కానీ వాళ్ళ కోసం చూస్తూ 4-5 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు. బట్ మీరు అలా చేయకుండా ఈ రోజుల తర్వాత మళ్ళీ బస్ స్టాప్ ఇలా అనుకుంటూనే మెల్లగా వచ్చారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఒక్కొక్కటి ఇదండి డైరెక్టర్ అండి, వాళ్ళకి ఒకటే ఇప్పుడు ఎలాగో వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రెండోది వెంటనే ఈ దెబ్బతో నెక్స్ట్ దెబ్బతో సెటిల్ అయిపోవాలి, ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేయాలనుకునే బ్యాచ్ వేరే ఉంటారు. నెక్స్ట్ ఈ రాక వచ్చింది మనకు సక్సెస్, ఈ సక్సెస్ని మ్యాక్సిమం వాడుకోవాలి. దీనికి ఇప్పుడు ఒక పెద్ద హీరోలు కానీ ఎవరైనా పిలుస్తారు, మనల్ని పిలిచినప్పుడు కథ ఒప్పించేస్తే కనుక ఇంకా లైఫ్ అంతా మనం 10 కోట్ల డైరెక్టర్ 15 కోట్ల డైరెక్టర్ అయిపోతాం అని అనుకుంటారు. ఇట్లాగా ఏంటంటే ఒక దాన్ని ప్రెడిక్ట్ చేసి వెళ్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ దాన్ని మనం ఎలా చేసుకుంటే ఎలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ నేను అలా ఆలోచించను. నేనేంటంటే నిజంగా నాలో విషయం ఉందనుకోండి, నేను సినిమా తీయమని నన్ను బన్నీ చాలాసార్లు చెప్పాడు, కథ చెప్పు గురు అని అన్నాడు. చెప్తాడని నీకు ఎప్పుడు చెప్పాలో నేను అప్పుడు చెప్తాను నేను అని అంటాను నేను. ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ తెలుసు, తనకున్న ప్రాజెక్టులు తెలుసు. నేనేదో ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకునో లేకపోతే ఇది అడ్డం పెట్టుకునో నేను అసలు అలా వెళ్దామని కానీ నాకు అలాంటి ఇష్టం ఉండదు. నేను ఈ కథకి బన్నీ సూట్ అవుతాడు, బన్నీ కోసం నేను తీసింది ది బెస్ట్ కథ అవ్వాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు అలాంటి పాయింట్ నేను రాసుకుని వెళ్ళి తనకి చెప్దాంలే అని ఆగాను అనమాట. అందుకని నాకేంటంటే స్లోగా వెళ్దాం 1 by 1, కంగారు ఎందుకు అంటే నేను ఒకటేనండి, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్. నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటే నేను డెఫినెట్గా నేను వెయిట్ చేస్తాను. నేను ఈ సినిమా తర్వాత మనకు తెలియకుండా ఎందుకో హిట్ వచ్చింది, ఇది ఇంకో దాంతో మనం అవ్వకపోతే కనుక మనం అయిపోతాం అని ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఉంటే ట్రై చేయొచ్చు. ఈ ఒక్కొక్కళ్ళు ఏంటంటే నా దగ్గర ఉన్న అన్ని స్పాన్ కథలో దానికి మంచి హీరోలే పెద్ద హీరోలే సూట్ అవుతారు అనుకుంటే ఆ డైరెక్టర్లో ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం ఎవరో ప్రెడిక్ట్ చేయలేం. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక చిన్నదో పెద్దదో హిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుని టైం వేస్ట్ చేసుకునే కంటే మన డోర్ ఏదైతే నాక్ చేస్తుందో నాక్ చేసిన దాన్ని యాక్చువల్గా బాగా మనం చేయగలిగితే బెటర్ అని నా ఉద్దేశం. కానీ చాలామంది ఏంటంటే నిజంగా మీరు చెప్పినట్టు టైం వేస్ట్ అవుతుంది. అంటే ఒక హిట్ ఇచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా లూజ్ అవుతాయి, అంటే స్లోగా పడిపోతాయి. ఇప్పుడు మనది ఎందుకంటే మన క్రియేటివ్ బ్రెయిన్ కొన్నాళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది మెయిన్. ఎందుకనంటే మన ఎగ్జాంపుల్సే చాలా చూస్తుంటాం. పెద్ద వాళ్ళే మహానుభావులే ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లు కొట్టి దాని తర్వాత మామూలు యావరేజ్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, లెజెండ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళలో లాస్ట్లో ఒక్క సినిమా కూడా హిట్ చేసుకోలేని లెజెండ్స్ కూడా ఉన్నారు. బట్ మనం గుర్తించుకునేది వాళ్ళని అదే గుర్తించుకుంటాం. బట్ ఆ టైంలో మన బ్రెయిన్ ఎప్పుడైతే షార్ప్గా పనిచేస్తుంటుందో ఆ టైంలో స్పీడ్గా టక మంచిగా తీస్తూ టక స్పీడ్గా ఎక్కచ్చని. ఒకేసారి 10 మెట్లు ఎక్కడం కంటే మెట్టు ఎక్కడం బెస్ట్ అని నా పద్ధతి. అంతే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.